అది కాదు. ఇప్పుడు మన దొండకాయ మొహమ్మడు ఒకడు ఉన్నాడు, పెండ్రేవి మొహమ్మడు. ఆడు ఏమన్నాడు రాడు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కంటే పెద్ద పదవి ఉందంట సీఎం కంటే. అది కాదురా దొండకాయ, ఈ విషయం చంద్రబాబు నాయుడుకి లోకేష్కి తెలుసా? తెలీదు. తెలిసి ఉండదు. తెలిసింటే వాళ్ళు గమ్ముకుంటారా? ఆయన ఏం చంద్రబాబు గారు మీకంటే పెద్ద పదవి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదంట. ఏం పదవి అయి ఉంటుంది అబ్బా? ఖచ్చితంగా అది కార్పొరేటర్ అయి ఉంటుంది, వార్డు మెంబర్ అయి ఉంటుంది. అది పెద్ద పదవి. అది వార్డు మెంబరు పెద్ద పదవి. ఎందుకంటే మనం ఒక రిస్తే తీసుకునేవాళ్ళం కదా, మనకి ఏదైనా పెద్ద పదవే, ఒక రిస్తే తీసుకునేవాళ్ళం కాబట్టి. మనకు స్వతహాగా వస్తే అది ఏరే కథ. ఇంతకీ ఏం పదవి అది? ఏం పదవి? నా పవన్ అన్న జాగ్రత్త, ఈడు నిన్ను తూత్ మాలిష్ చేసేలాగా ఉన్నాడు ఈ దొండకాయ మొహమ్మడు. ఆ కిరణ్ రాయలయ్యా, నీకు పెద్ద పదవి ఉన్నదంట వాళ్ళిద్దరి కంటే. ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు ఈడా. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మనం గెలిపిస్తే గెలిచాడు చంద్రబాబు నాయుడు, మనకి చంద్రబాబు నాయుడుగా సీఎం పదవి ముచ్చి చేసాం మనం అని. దాని అర్థం అదే నాకు తెలిసి. అట్లాంటిది ఏదో గట్టిగా ప్లాన్ చేస్తా ఉండరు. అయ్యో, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు ఏంది ఏది మాట్లాడరు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ మన కిరణ్ రాయల్ గాని. జాగ్రత్త పవన్ అన్నారు. రేపు అసలు జనసేనలో పవన్ కళ్యాణ్ కంటే పెద్ద పదవి ఉంది నాకుంది, తెలుసు మీకదే, తెలుసా మీక అనేస్తాడు. కొంచెం కంట్రోల్ చేసుకో, లేదనుకో మీ బంధం అవినాభావ సంబంధం 15 ఏళ్ల సంబంధం బద్దలైపోద్ది పాపం. అయినా మన లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకుంటారు దీనికి. అవును, మాకంటే పెద్ద పదవి ఉంది పవన్ కళ్యాణ్కి, మాకంటే మా అన్నీకి పెద్ద పదవి అని. ఎందుకనుకో ఏమాత్రం ఒప్పుకోలేదనుకో, నాకు తెలిసి వీళ్ళు బ్లాక్మెయిల్, ఏమాత్రం ఒప్పుకోకపోతే ఈసారి మళ్ళీ సెపరేట్ కొంపడి పెట్టేస్తాడు. ఇది 2019 మాదిరి. అప్పుడు మనం గెలము. పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతే బీజేపీ పక్క వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆయనే కదా కలిపింది. అందుకని వీళ్ళిద్దరు కూడా ఒప్పేసుకుంటారు, మాకంటే పెద్ద పదవి పవన్ కళ్యాణ్. నిజమే అనుకోవాలి అసలు మనం కూడా.